చెంచుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. చెంచుల పరిస్థితి అధ్వానంగానే అట్లాగే ఉంది. మరి డబ్బులన్నీ ఎట్లా పోతున్నాయి? స్వాతంత్రం సిద్ధించి 70 ఏళ్ళు గడిచినప్పటికీ చెంచుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా తయారైన దానికి ప్రధానమైన కారణం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్లనే చెంచుల పరిస్థితులు అలాగే ఉన్నాయని చెప్పడానికి ప్రధానమైన ఉదాహరణలో కనీసం రోడ్లు, కనీసం ఇల్లు లేని సదుపాయాలు లేనటువంటి చెంచుల మార్పును ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకున్న పాపం లేదు. వచ్చిన ప్రభుత్వాలన్నీ కోట్ల రూపాయలు ఐటీడీఏలకు దారదత్తం చేస్తున్నారు తప్ప ఐటీడీఏకు వచ్చిన ప్రతి అధికారి ఆ చెంచుల పరిస్థితులను అర్థం చేసుకోకుండా చెంచులను అభివృద్ధి బాటలో నడిపించలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఐటీడీఏ అధికారులు ఉన్నారని చెప్పడానికి కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే కోట్ల రూపాయలు ప్రభుత్వము నిధులు కేటాయిస్తున్నప్పటికీ చెంచులను అభివృద్ధి చేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అటవీ శాఖ అధికారుల కొన్ని పొరపాట్ల వల్ల ఈ చెంచుగూడాలు అభివృద్ధి కాకపోవడానికి ప్రధానమైన కారణాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పటికీ కూడా చెంచులకు మంచి స్కూళ్ళు కానీ అక్కడ మంచి ఇల్లులు కానీ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఏ గూడానికి కూడా కనీసము ఇల్లు 4 వైపుల గోడలు ఉన్న ఇల్లులు కూడా కనిపించలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈరోజు చెంచుగూడల్లో ఉన్నాయి. కనీసం మరుగుదొడ్లు కూడా లేనటువంటి ఇల్లులు ప్రతి ఇల్లు ఉందని చెప్పడానికి కూడా ఇక్కడ ఈ గూడాల్లో ఉన్నాయి. కానీ ఇప్పటికైనా ప్రభుత్వాలు చెంచులపైన ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అధిక నిధులు కేటాయించి చెంచులను అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. అదేవిధంగా ఐటీడీఏ అధికారులపైన పెత్తనం చెలాయిస్తే తప్ప ఇక్కడ మార్పులు రాకుండా ఉన్నాయి. కాబట్టి అధికారులపైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం పనిచేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఐటీడీఏ అంటే ఇంటిగ్రేటెడ్